ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు తిరిగే రోజు కావచ్చండి. గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న ఆందోళనలు, అనుమానాలు, ఆలోచనలు ఇవన్నీ ఈరోజు మీకు ఒక నిర్ణయానికి రావడానికి దారి తీస్తున్నాయన్నమాట. నిజంగా అండి, మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు ఉంటుంది కదా, అంటే ఒక శుభవార్త కానీ, ఒక అవకాశం కానీ ఇవన్నీ మీ దారిలోకి రావడానికి సమయం దగ్గర పడిందని అర్థం చేసుకోండి. ఇక ఈ రాశి వారి ఫలితాల ప్రకారం గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా మీ ఆలోచన స్పష్టత, మీ నిర్ణయాలలో ధైర్యం పెరుగుతుంది. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితంగా మారే అవకాశం ఉంది. గతంలో మీరు పెట్టిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతుందండి. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే కనుక, మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైనటువంటి వార్త మీకు చేరబోతుంది. ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా సంబంధం లేకుండా ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా మీరు పెద్దగా ప్రఖ్యాత ఇవ్వని వ్యక్తి కావచ్చు. కానీ వారు చెప్పే మాటలు, తీసుకొచ్చే సమాచారం మీ జీవితంలో కొత్త దిశలో మళ్లించే శక్తి కూడా కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రాత్రి 8:30 సమయంలో ఈ సమయం మీకు చాలా కీలకం. ఈ సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా ఒక సమావేశం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే సూచనగా మార్చవచ్చు. అందుకే ఈ సమయానికి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలగండి. జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ ఏమీ చేయకూడదు, ఆందోళన పడకూడదు. మీరు వచ్చినటువంటి అవకాశాన్ని గుర్తించగలిగే స్థితిలో కూడా ఉండాలన్నమాట. ఈరోజు మీరు చేసే పనులు, మీకు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనవి. మీరు ఆలోచించి తీసుకునే ప్రతి అడుగు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో తొందరపడి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. కొంత ఇబ్బంది కూడా కలిగించవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల. అందుకే సహనం, శాంతి, ధైర్యం ఈ మూడు మీకు ఈరోజు ముఖ్యమైనటువంటి ఆయుధాలని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు మీకు రాబోతున్నాయి, ఆ ఊహించని వ్యక్తి ఎవరు, ఆ వార్త ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు దినఫలితాలను పూర్తిగా వినేయండి. అలాగే ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దండి. ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం ఇక రాశి చక్రంలో రెండవ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. మీరు చేసే పనుల్లో స్పష్టతను తీసుకొని వస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. ఇక కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4 మరియు 8. ఈ సంఖ్యలు మీకు నిర్ణయాలలో బలాన్ని ఇస్తాయి. ముఖ్యమైన తేదీలు, టైమింగ్ లేదా నిర్ణయాలలో మీ సంఖ్యలు కనిపిస్తే మీరు వాటిని నిర్లక్ష్యం అనేది చేయకండి. ఇప్పుడు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున అనుకూలమైనటువంటి దిక్కు, అంటే మీరు ప్రయాణం చేయాల్సి వస్తే కనుక చాలా శుభప్రదమైనటువంటి దిక్కు అయితే వాయువ్య దిక్కు అండి. ఈ దిశల్లో ప్రయాణిస్తే మీకు మంచి జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.